జిల్లాలో నవ శకానికి నాందిగా భవిష్యత్ అవసరాలు తీర్చే పునాది పడుతోంది. ఖమ్మం నగరంలో ఐటీ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ప్రాంతీయ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న భావనతో 12.5 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి ప్లాన్ రెడీ చేశారు. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటుపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరం ఇప్పుడు సాంకేతిక ఉపాధి అవకాశాలకు వేదికగా మారబోతా ఉంది. ఖమ్మం నగరం కేంద్రంగా టీ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ఇల్లంద క్రాస్ రోడ్లో ఐటీ హబ్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జిల్లాలోని ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ ఆధారిత కంపెనీలను ప్రోత్సహిస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు సొంత జిల్లా కేంద్రాల్లోనే ఐటీ ఉద్యోగాల కల్పనకు నాంది పలుకుతున్నారు. మంత్రి కేటీఆర్ గత ఖమ్మం పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ విజ్ఞప్తితో ఐటీ హబ్ ఏర్పాటుకు బీజం పడింది. అప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చడంపై నిరుద్యోగుల్లో ఆశలు కలుగుతున్నాయి. ఖమ్మంలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయాలంటే విదేశీ కంపెనీలు ప్రభుత్వానికి బిల్లింగ్ లెటర్ సమర్పించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అజయ్కి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనకు ఖమ్మం జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి ఐటీ రంగంలో స్థిరపడిన ఎన్ఆర్ఐల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఎన్ఆర్ఐలతో ఎమ్మెల్యే అజయ్ జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఇప్పటివరకు 15 కంపెనీల నుంచి బిల్లింగ్ లెటర్స్ ఐటీ శాఖకు సమర్పించారు. ఫలితంగా ఖమ్మం నగరంలో ఐటీ హబ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం పరుగులు పెడుతున్న దశలో హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతాలకి టైర్ 2 సిటీస్ అయిన ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, తర్వాత కరీంనగర్ లాంటి కార్పొరేషన్లకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖమ్మం ప్రజలకి ఇక్కడున్న చదువుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం. ప్రభుత్వ నిర్ణయంతో ఐటీ హబ్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుండటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఐటీ బేస్డ్ విద్యాభ్యాసం చేస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నుంచి ఉన్న వాళ్ళు లేదంటే లో క్లాస్ ఉన్న వాళ్ళు పైన స్టడీస్కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే ఇక్కడ మన లోకల్లో పెట్టడం ద్వారా ఏంటంటే అందరికీ అవైలబుల్లో ఉండడం ద్వారా అందరూ చదువుకోగలుగుతారు. ఇట్లా దీనివల్ల అందరికీ ప్రయోజనం. ఐటీ హబ్ తొలి విడత నిధులతో ప్రారంభమైతే సుమారు 1,500 నుంచి 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ సమీపంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న 2 ఎకరాల స్థలంలో ఐటీ హబ్ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ భూ కేటాయింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణ పరంగానూ భౌగోళికంగానూ ఖమ్మం అన్ని విధాలా అనువైన ప్రాంతం కావడంతో అటు ఏపీ, ఛత్తీస్గఢ్ సరిహద్దులు కూడా దగ్గరలోనే ఉండటంతో అన్ని వైపుల నుంచి సహకారం లభించే ఛాన్స్ ఉందంటున్నారు. హైదరాబాద్లో జంక్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇలా ఖమ్మంలో వెతుక్కుంటూ ఇంజనీరింగ్ విద్యార్థులకి అవకాశాలను కల్పించడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. ఇవాళ రోజున విద్యార్థులు ఎంత విద్యను అభ్యసించినా ఉద్యోగాలు రావటం లేదన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలే వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ రావడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. విద్యార్థులు దీన్ని సద్వినియోగపరుచుకుని వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలను పెంచుకుంటూ ఉపాధి అవకాశానికి కావలసినటువంటి విద్యను అభ్యసించి ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి ఇది ఎంతైనా ఉంది. ఇక విదేశీ బీపీఓ సంస్థలు కూడా వారి రీజనల్ కాల్ సెంటర్లను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే యోచనలో ఉండటం ఖమ్మం నగరానికి మరో అడ్వాంటేజ్. త్వరలోనే జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉండటంతో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు వేగంగా పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇన్నాళ్ళు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లిన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నిరుద్యోగుల ఐటీ పట్టభద్రులు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో 2 ఎకరాల స్థలంలో 12 కోట్ల వ్యయంతో మొదటి దశ ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని 2,000 మంది నిరుద్యోగ ఐటీ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఖమ్మం ఎన్ఆర్ఐలు, ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం నగరం హైదరాబాద్ ధీటుగా మరో ఐటీ హబ్గా పేరొందే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, హెచ్ఎంటీవీ ఖమ్మం.